హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ గోవాలో ఉన్న డోనాపోలా బీచ్కి అయితే వచ్చేసామండి. సో వెహికల్ అక్కడ పార్కింగ్ చేసి ఇంకా లోపల 1.5 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్ళాము. సో మేము వెళ్ళేటప్పటికి ఇంకా యాక్చువల్లీ కార్లు అయితే అలో ఉంది, పెద్ద వెహికల్ అయితే ఇక్కడ అలో లేదంటే, ఎందుకంటే అప్పుడు గోవాలో ఎలక్షన్స్ అయితే దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా మా పెద్ద వెహికల్ అయితే పంపించలేదు, మెయిన్ రోడ్లోనే ఆపేశారు. ఇక్కడ మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్ళామండి లోపలికైతే. సో ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ బీచ్లో ఎక్కువ షూటింగ్స్ అయితే కూడా జరిగిందండి, ఇక్కడ జరుగుతూ ఉంటాయి షూటింగ్స్. ఇంకా లోపలికి వెళ్తుంటే ఇక్కడ కూడా ఎక్కువ షాప్స్ ఉన్నాయండి, కాకపోతే కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. వేరే బీచ్ల షాపుల కన్నా ఇక్కడ చాలా ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి. ఫ్రాక్స్, గౌన్స్, ఇంకా టీషర్ట్స్, స్లిప్పర్స్. ఇక్కడ కొంచెం రేట్ కూడా తక్కువగానే ఉందండి ఇక్కడైతే. సో ఇక్కడ కూడా మనం ఈజీగా అయితే షాపింగ్ చేసుకోవచ్చు. చాలా ఎక్కువ షాప్స్ ఉన్నాయండి ఈ బీచ్ దగ్గర అయితే మనకి. సో ఇక్కడైతే మనం లోపల వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకోవాలి. 50 రూపీస్ అండి టికెట్ అయితే. సో ఇక్కడ టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంది చూడండి. ఈ బీచ్ వచ్చి మనకి ఫోటోషూట్ కానీ మంచి వ్యూ పాయింట్ ఉందండి, ఫేమస్ వ్యూ పాయింట్ అయితే. ఇంకా సన్సెట్ అయితే చాలా బాగుంటుంది. సింగం మూవీ కూడా ఇక్కడే అంట అండి షూటింగ్ చేసింది, ఈ బీచ్ దగ్గరే అంట. సో ఇక్కడ మేమైతే 5 o'clock అయితే వెళ్ళాము. ఇంకా సన్సెట్ వరకు అక్కడే ఉన్నామండి. సన్సెట్ చూసుకొని అయితే వచ్చాము. అక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది, పై నుంచి ఫుల్ వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందండి. సో గోవాకి వచ్చినప్పుడు ఈ బీచ్ అయితే ఎవరు మిస్ కావద్దండి, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్.
ఇంకా సన్సెట్ టైంకి వెళ్తే కానీ ఇంకా బాగుంటుంది. ఇంకా పైన నుంచి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ ఫోటోస్ అయితే సూపర్గా వస్తాయండి ఇక్కడైతే. మేము సన్సెట్ చూసుకుని అయితే ఇంకా బయలుదేరామండి. ఇక్కడ చూడండి ఈవినింగ్ లైట్స్ అన్నీ వేస్తున్నారు, ఎంత బాగా కనిపిస్తుంది ఇక్కడ. లైటింగ్స్ అంతా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఇక్కడ. సో ఇంకా అక్కడి నుంచి మేమైతే ఇంకా రూమ్ రావడానికి అయితే బయలుదేరేసామండి. ఇంకా అప్పటికే నైట్ అయింది. ఇంకా రూమ్కి వెళ్తూ ఇక్కడ చూడండి మీకు ఎన్ని కసినోస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. లైటింగ్స్ చూడండి, చూసేదానికి చాలా బాగుంది ఇక్కడ. లైన్ పొడవుగా కూడా మనకి క్రూజు కసినోసే కనిపిస్తాయండి. ఇంకా మన గోవా బ్రిడ్జ్ అయితే చూడండి, నైట్ లైటింగ్స్ ఎంత బాగా కనిపిస్తుంది. సో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.